హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ సండే అయినా మా ఇంట్లో మాత్రం నాన్ వెజ్ కట్. ఎందుకంటే నాకు హెల్త్ అంత బాగాలేదు, నానికి కూడా స్టమక్ పెయిన్ అంటున్నాడు, అందుకే కట్ అనమాట. కాకరకాయలు కట్ చేశాను. నానికి ఫేవరెట్ కర్రీ, డైలీ పెట్టినా తింటాడు. కాకరకాయ కర్రీకి కూడా లవర్స్ ఉన్నారా? వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఇంతకీ నాకు తెలిసింది ఏంటంటే, నాకైతే 3-4 టైప్స్ వచ్చి ఈ కర్రీ చేయడంలో, మీకు ఎన్ని టైప్స్ వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, డిఫరెంట్గా చేయాల్సి వచ్చిద్దేమో అని. ఎల్లిపాయ కారం వేసి చేస్తారు, శనగపప్పు కారం వేసి చేస్తారు, ఉల్లిపాయ వేసి కూడా చేస్తారు. ఇంకా తెలుసులే, కానీ ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ నేర్చుకుంటాను. ఎందుకంటే మా శ్రీవారికి ఫేవరెట్ కర్రీ అంటే నేర్చుకోవాలి కదా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను, అందుకే అంతగా ఇష్టంగా తింటారనమాట. మీ ఇంట్లో ఇవాళ సండే కదా, ఏం కర్రీ చేశారో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సరే, కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాకైతే ఫీవరిష్గా ఉండైతే చికెన్ తేలేదు. కాకరకాయ చేదు ఒంటికి చాలా మంచిదంట. అలా అని అన్ని చేదు మంచిది కాదండి. కాకరకాయ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చదువుకు ముందు కాకరకాయ, చదువుకున్నాక కేకరకాయ అంటారు పెద్దవాళ్ళు. నైట్ ఏమీ తినకుండా పనుకున్నాడు. మార్నింగ్ లేచేకల్లే కడుపులో నొప్పి అని చెప్పేసి పాము మెలికలు తిరిగినట్టు తిరిగేశాడు. నాకు మాత్రం చాలా భయం వేసింది. హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడే హాస్పిటల్స్ ఓపెన్ చేయరు. సర్లే అని చెప్పేసి టిఫిన్ పెట్టేసి అయితే కూర్చోబెట్టాను, ట్యాబ్లెట్ వేసి. వీడియో తీస్తాను, ఫాస్ట్గా వచ్చేసింది. సర్లే, కానీ మా సండే అయితే ఇలా గడిచింది. మీ సండే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.